హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. ఈరోజు మనం శనగపిండితో దోశ పోసుకుందామండి. దీంట్లో ఏం లేదండి, శనగపిండి, ఉప్పు, కారం, కొంచెం నేను టేస్ట్ కోసం జీలకర్ర వేసుకున్నాను. ఇలా దోశ బ్యాటరీ లాగా కలుపుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకున్నానండి, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు హీట్ అయింది, మనం ఈ దోశ పోసుకుందాము. ఇది మా ఫ్రెండ్ చెప్పిందండి, లేకపోతే నాకు తెలియదు వాస్తవానికి. శనగపిండితో కూడా దోశ పోసుకుంటారా అనేసి, సరే ఒకసారి ట్రై చేద్దామనేసి ట్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట. దోశ కాలిందండి. ఇప్పుడు చూసారా, చాలా ఈజీగా వచ్చేసిందండి. దోశ రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి తీసుకుందాం. నేను దీన్ని చట్నీతో చూపించట్లేదండి, గోంగూర పచ్చడి, ఎండుమిరగాయలు వేసి గోంగూర పచ్చడి చేశాను. దాంతో టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. అంటే ఫస్ట్ టైం చేశానండి నేను కూడా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.